ప్రజావాణి న్యూస్ ఛానల్ సెప్టెంబర్ 11 నంద్యాల పట్టణంలో ఈ నెల 11న గణేష్ నిమజ్జనం భక్తి ప్రపత్తుల మధ్య శోభాయమానంగా ముగిసింది. శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నేతృత్వంలో స్థానిక చెరువుకట్ట వద్ద పటిష్టమైన భద్రచర్యల మధ్య గణేష్ నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. స్థానిక చెరువుకట్ట వద్ద నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మంత్రివర్యులు ఫరూక్ చేతుల మీదుగా మొదటి గణేష్ నిమజ్జనము ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులు రాజారాం, ప్రముఖ సర్జన్ ఆదినారాయణ, న్యాయవాదులు, తెదేపా రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, తులసిరెడ్డిలు, నంద్యాల తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మేడా మురళి, కౌన్సిలర్లు శ్యామ్, గంగిశెట్టి శ్రీధర్ తదితర నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆదివారం సాయంత్రం గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కార్యక్రమంలో గణేష్ నిమజ్జన నాయకులు రామకృష్ణారెడ్డి ప్రారంభ ఉపన్యాసము కావించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల ఎంపీ శబరి, మంత్రివర్యులు ఫారూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు ఆసీనులైన ఈ కార్యక్రమంలో పట్టణ కూడలిలో గణేష్ విగ్రహాలు గాంధీ చౌక్ గుండా శ్రీ గణేష్ మహోత్సవ సమితి ద్వారా స్థానిక చెరువుగట్టలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో నిమజ్జన మహోత్సవము కిక్కిరిసిన భక్తుల మధ్య కోలాహలంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక రోటరీ క్లబ్, భవనాస్ జ్యువెలర్స్, పాండురంగ స్వామి టెంపుల్ వారిచే ప్రసాద వితరణ పోటాపోటీగా నిర్వహించారు.